హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను నెక్స్ట్ డే లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైట్ ఎలాంటి ప్రిపరేషన్ చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడైతే నేను నా దగ్గర శనగలు, కాబూలి చెన్న, బీన్స్, గ్రీన్ పీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీ దగ్గర ఏ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. అలసందలు అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. సో దట్ ముందు రోజు నైటే మనం ఇలా నానబెట్టి ఉంచుకోవడం వల్ల నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి మనకి పెద్దగా హడావుడి లేకుండా, మనం స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిల్చునే పని లేకుండా, పైగా ఇవి బాయిల్ చేసి మనం తింటాం కాబట్టి ఆయిల్ కూడా యూస్ చేయం కాబట్టి వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ప్రోటీన్ కంటెంట్ కూడా ఈ కాబూలి చెన్న శనగలలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ కూడా ఇది చాలా మంచి ఫుడ్ అండి. తప్పకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇక్కడ నేను రైస్ వాష్ చేస్తున్నాను మా హస్బెండ్కి క్యారేజ్ కోసమని. మనకి బ్రౌన్ రైస్ ఎలాగూ సోక్ అయ్యి కుక్ చేసుకోవడం మంచిది అంటారు కాబట్టి ముందు రోజు నైటే మనం ఇలా వాష్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి లంచ్లోకి కావాల్సిన రైస్ కూడా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అదే నానబెట్టుకోకుండా మనం రైస్ని అప్పటికప్పుడే పెట్టేయడం వల్ల త్వరగా కుక్ కూడా అవ్వదు, సరిగ్గా ఉడకదు రైస్ కూడా. సో ముందు రోజు నైటే మనం ఇలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల మనకైతే అసలు హడావుడి ఉండదండి. అండ్ ఇక్కడ ఓవర్ నైట్స్ ఓట్స్ కూడా పెడుతున్నాను. ఇందాక శనగలు అవి నానబెట్టాను కదా, ఓన్లీ శనగలు అవే అంటే అంతగా కడుపు నిండదు కదా, ఆకలి వేస్తుంది. అందుకని నేను పదే పదే ఓట్స్ రెసిపీస్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మీ డైట్లో ఓట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి మనకి ఇలాంటి ఆయిల్ లేని ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం వల్ల మనకి డే మొత్తం యాక్టివ్గా ఉండటంతో పాటు వెయిట్ లాస్ కూడా ఈజీగా జరుగుతుంది. ఈ ఓట్స్లో మనం మిల్క్ వేసుకుంటాము, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాం కాబట్టి చాలా ఎనర్జీని కూడా డే మొత్తం ఉంచేలాగా చేస్తుందండి. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మంచిగా ఉపయోగపడే రెసిపీ ఇది. అందుకనే నేను పదే పదే ఓవర్ నైట్ ఓట్స్ గురించి ప్రతి వీడియోలో చెప్తున్నాను. మన ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నట్స్ అండ్ సీడ్స్తో స్టార్ట్ చేయడం వల్ల ఈ డైటింగ్స్ కానీ ఇవి చేసే వాళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాల్ కానీ ఫేస్లో గ్లో కానీ తగ్గిపోకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఓవర్ నైట్ ఓట్స్ ప్రిఫర్ చేయండి. ఒకసారి కాకపోతే ఒకసారైనా ట్రై చేసి చూడండి, టేస్ట్ కుదురుతుంది. అండ్ ఈ ఓవర్ నైట్ ఓట్స్లో ఖచ్చితంగా చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్ ఇవి ఉండేలాగా చూసుకోండి. మనకి డైజెషన్ బాగా అవ్వడంతో పాటు కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఓవర్ నైట్ ఓట్స్లో మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. కొంతమంది ఫ్రూట్స్ లేకుండా కూడా తింటారు, బట్ నాకు స్వీట్ ఇష్టం కాబట్టి నా స్వీట్ క్రేవింగ్స్ని నేను తగ్గించుకోవడానికి ఇలా ఓవర్ నైట్ ఓట్స్లో ఫ్రూట్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటాను. కొంతమంది ప్రోటీన్ పౌడర్స్ యాడ్ చేసుకుంటారు, కొంతమంది పీనట్స్ యాడ్ చేసుకుంటారు, కొంతమంది ఎక్కువగా డేట్స్ కూడా వేసుకుంటారండి. మీకు ఏ టేస్ట్ ఇష్టమైతే అది వేసుకోండి. బట్ మెయిన్గా ఓట్స్, మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. మిగతావి ఏవి యాడ్ చేసుకోవాలి అనేది మీ ఇష్టం. ఫస్ట్ అయితే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఇలాగే చేయడానికి ట్రై చేయండి. మీకు టేస్ట్ కుదిరినప్పుడు దాన్ని మీ టేస్ట్కి అనుగుణంగా మీరు మార్చుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఓవర్ నైట్ ఓట్స్ ఎప్పుడైనా టేస్ట్ బాగుండాలి అంటే ఫ్రెష్ కర్డ్ మాత్రమే దాంట్లో వేయాలండి. ఒక 2-3 రోజుల ముందు పెరుగు కానీ లేదా పులిసిపోయిన పెరుగు, స్మెల్ వస్తున్న పెరుగు వేస్తే అస్సలు ఈ ఓవర్ నైట్ ఓట్స్ బాగోదు. సో ఇది మాత్రం మర్చిపోకండి. నాకు పర్సనల్గా ఈ ఓవర్ నైట్ ఓట్స్ ఎందుకని ఇష్టం అంటే, ఇవి ఓవర్ నైట్ ఓట్స్ మనం ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా ఈ బాక్స్ని. మనకి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అవ్వగానే మన కోసం ఎవరో బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసినట్టు ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటుంది. మనకు అసలు ఎటువంటి హడావుడి పడనక్కర్లేదు. ఇప్పుడు ఏం చేసుకోవాలి, పొద్దున్నే చట్నీ ఏంటి, బ్యాటర్స్ ఏంటి అని అంత రిస్క్ ఉండదు కదా. సో నేను ఎక్కువగా ఈ ఓట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వీలైనంత వరకు వెయిట్ లాస్లో ఎక్కువ ఆయిల్ యూస్ లేకుండా, ఎక్కువగా స్పైసెస్ అవన్నీ యాడ్ చేయకుండా మీ మీల్ని కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ వెయిట్ లాస్ త్వరగా అవుతాము. సో ఇక్కడైతే రైస్ గుగ్గిళ్ళు నానబెట్టేశాను, ఓవర్ నైట్ ఓట్స్ పెట్టేశాను. అండ్ కర్రీకి వచ్చేసరికి నేను దోసకాయ పప్పు చేద్దాం అనుకున్నానండి. అందుకే వేరే కుక్కర్లో కందిపప్పు నానబెట్టేసి పెట్టేసుకున్నాను. అండ్ దోసకాయలకు కావాల్సిన, పప్పులోకి కావాల్సిన టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసి స్పైసెస్ కూడా ఇలా దాంట్లోనే వేసేసి నైటే బాక్స్లో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. సో దట్ పొద్దున్నే లెగవగానే మనకి స్టవ్ మీద అన్ని కుక్కర్స్లో ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో గుగ్గిళ్ళు పెట్టేస్తే అన్నీ ఒకటేసారి అయిపోతాయి. మనకి ఎటువంటి హడావుడి ఉండదండి. సో బ్రేక్ఫాస్ట్ అనేది నెక్స్ట్ డేకి ఇలా తయారవుతుంది. వీలైనంత వరకు ఈ ఓవర్ నైట్ ఓట్స్ని కొంచెం లూజ్గా వాటరీగానే ఉండేలా చూసుకోండి. సో ఓట్స్ బాగా అబ్జర్వ్ చేసుకొని, మనకి డ్రై ఫ్రూట్స్ కూడా నానతాయి కదా, కన్సిస్టెన్సీ అనేది హార్డ్గా అవుతుంది తర్వాత. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ.